బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించే చిత్రం సాహో. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ యాక్టర్ కత్రీనా కైఫ్ నటించడానికి అంగీకారం తెలిపినట్టు వార్తలు మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే కత్రీనా కైఫ్ అమీర్ ఖాన్తో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, సల్మాన్ ఖాన్తో టైగర్ జిందా హై, రణబీర్ కపూర్తో జగ్గా జాసూస్ చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ నటించే సాహో చిత్రంలో నటించేందుకు కత్రీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నేషనల్ హీరో అయ్యాడు. ప్రభాస్తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ కేవలం సాహోపైనే దృష్టి పెట్టారు. సాహో చిత్రానికి గాను తొలిత దీపికా పదుకోని, ప్రణీతి చోప్రా, ఆమీ జాక్సన్ పేర్లను పరిశీలించినట్టు సమాచారం. అయితే అవకాశం కత్రీనా కైఫ్కు దక్కింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్కు తగిన హీరోయిన్ కత్రీనా కైఫ్ అయితేనే బాగుంటుందని నిర్మాతల అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కత్రీనాతో సంప్రదింపులు జరపగా ఆమె కూడా ప్రభాస్తో చేయడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కత్రీనా డేట్స్ కూడా అడ్జస్ట్ కావడంతో కత్రీనానే తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ అమెరికాలో సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. కత్రీనా కైఫ్ టాలీవుడ్కు సుపరిచితురాలు. వెంకటేష్తో కలిసి మల్లేశ్వరి, బాలకృష్ణతో కలిసి అల్లరి పిడుగు అనే చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాల్లో గ్లామర్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ కావడంతో ఆమె టాలీవుడ్కు దూరమైంది.